వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైఎస్ జగన్ పై మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ కారణంగానే ఓడిపోయారంటూ ఆరోపించారు. ఆయన జగన్కు బటన్ నొక్కడం తప్ప ఏం చేయలేదంటూ ఎద్దేవా చేశారు. పార్టీని అభివృద్ధి చేయడం జగన్కు చేత కాదంటూ విమర్శలు గుప్పించారు. మావిగన్ పేరుతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వైసీపీలో ఉన్నప్పుడే జగన్ వైఖరిపై తిరుగుబాటు చేశారని కూడా బాలినేని చెప్పారు. ఎన్నికలు ముగిశాక జనసేనలో చేరిన తనకు పదవులు అడగటానికి అర్హత లేదంటూ బాలినేని స్పష్టం చేశారు. తన కొడుకు ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారని కూడా బాలినేని గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత బాలినేని చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అంటే ఎమ్మెల్సీ పదవిని క్యాబినెట్లోకి తీసుకుంటారని వస్తున్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో నేను పదవుల కోసం కలవలేదు, దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరిన తనకు పదవులకు సంబంధించి అర్హత లేదు అని స్పష్టంగా చెప్పారంటే తన కుమారుడి రాజకీయ జీవితానికి బాటలు వేయాలనేటువంటి ఆలోచన కావచ్చు. ఏదేమైనప్పటికీ పదవుల కోసం నేను పాకులాడటం లేదు అనేటువంటి మాట. మావిగన్ పేరుతో జగన్ ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడే నేను తిరుగుబాటు చేశా, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను మీరు గమనించలేదు, మీరు గమనించాలని చెప్పినప్పుడు కూడా అధిష్టానం పట్టించుకోకపోవడంతో నేను అప్పట్లోనే తిరుగుబాటు చేశారంటూ కూడా బాలినేని కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. వాళ్ళు ఫ్యామిలీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? దానికి చంద్రబాబు గారు ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఆ భువనేశ్వర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? వాళ్ళ గురించి మాట్లాడారు. ఆ రోజు మీరు అంటారేమో అప్పుడు మీరు కూడా వైసీపీలో ఉన్నారని. ఆ రోజే ఖండించాను నేను. ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడే నేను ఖండించాను. మొత్తం 30-40 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోబెట్టి ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు, అదే మన నాయకుడు లేచి ఇది ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పి మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుందని కూడా చెప్పాను నేను. ఆ రోజు ఫ్యామిలీల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పాను. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉన్నట్టు పోయి సీఎం గారికి చెప్పేవాడిని. దానివల్ల నష్టపోయాను నేను. ఏదో అప్పుడు ఆ 5 yearsలో నష్టపోయాను నేను. దానివల్ల ఆ మాటలు వినకుండా పోవటం వల్ల క్రెడిబిలిటీ ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఆయన నష్టపోయాడు, పార్టీ మొత్తం నష్టపోయింది. 11 సీట్లతోటి వచ్చింది. అంటే మంచి చెప్తే ఉన్నది చెప్తే తప్పు, అబ్బా మీరంతలో లేదంటే గొప్ప, అది హ్యాపీ, అవతలను తిడుతుంటే హ్యాపీ. లాయల్టీ అనేది ఉన్నది విషయం చెప్పేవాడు అని, లాయల్టీ అనేది పార్టీ కోసం ఉన్నది చెప్పేవాడు లాయల్టీ అది లాయల్టీ. పొయ్యి డబ్బా చెప్పుకోవటం అది లాయల్టీ కాదు. ఏ నాయకుడికని చెప్తున్నాను నేను ఈ విషయం. నేను ఇప్పుడు ఆ రోజు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నది చెప్పేవాడిని. ఈరోజు కూడా కళ్యాణ్ గారితో మొన్న ఉన్నది చెప్తున్నాను నేను. నా మెంటాలిటీ అది. పార్టీ, నేను ఉన్న పార్టీ బాగుండాలి, నాయకుడు బాగుంటేనే కిందలు బాగుంటాం. నాయకుడి కోసం ఏమేమి చేయాలా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలా, అంతేగాని పొగిడితే ఉపయోగం ఏముంది? బాగుందని అంటే ఏముంది? బాగుంటే మంచిది కదా, ప్రజలు మంచిగా చూస్తారు కదా. దానివల్ల ఈ రకంగా ఆయన అడ్డం పెట్టుకొని ఏదో కూటమిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేయటం అది మంచి పద్ధతి కూడా కాదు. కొద్దిగా వల్గర్గా మాట్లాడారని చెప్పి తెలిసి నేను ఎలక్షన్ ఓడిపోయినా పర్వాలేదు, మా ఫ్యామిలీ గురించి మాట్లాడాలని చెప్పి నేను ఎప్పుడు సాఫ్ట్గా ఉండేవాడిని. నేను గొడవ పడ్డాను. ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎవరికైనా నాకే అంత ఇది ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడితే బాధ ఉండదండి ఎవరికైనా? అప్పుడు మాట్లాడే తప్ప పవన్ కళ్యాణ్ గారు విడిగా విషయంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలేదు. వైఎస్ఆర్ పార్టీలో నేను చేరిన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను కదా, అప్పటి నుంచి 5 yearsలో నాకు జరిగిన విషయాలు, అప్పటి నుంచి వైసీపీలో జరిగిన విషయాలు మీకు అన్నీ చెప్తాను. మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి నేను చేసిన తప్పులు కానీ అన్నీ చెప్తాను, టోటల్గా చెప్తాను. వాళ్ళు మీరే చెప్పండి. నేను పార్టీలో చేరే రోజే చెప్పాను, నాకు పదవులు అనేది ఇది కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు 4 years మినిస్టర్ వదులుకొని పోయిన ఉన్నాయి. పదవుల కోసం ఎప్పుడు కూడా పెంపర్లాడలేదు. ఆయనకి
మరి అట్లాంటిది నేను ఎప్పుడు కూడా ఆయన పదవి కోసం నేను ఏది అడగలేదు. కాకపోతే ఆయన మంచితనాన్ని చూసి ఆయన నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో వైసీపీలో ఇట్లా చాలామంది దుర్మార్గులు ఉన్నారు, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఆ రోజు మాట్లాడాడు ఆయన. ఏది నేను వైసీపీలో ఉన్నప్పుడు. అది కూడా నాకు ప్రాబ్లం అయిపోయింది పార్టీలో. కోర్స్ అది వేరే విషయం. కానీ నేను మటుకు ఆయన మంచితనాన్ని చూసి పార్టీలో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాను, చేస్తున్నాను. ఆయన కోసం ఏమేం చేస్తాను. అదే పర్యటించాను. కార్యకర్తల్లో కొంచెం కూటమిలో ఇబ్బందులు జరుగుతున్నాయి, మాకు పనులు జరగట్లేదు అనే ఫీలింగ్లో ఉన్నారు. మన వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సీఎం గారికి, సార్ మనం వైజాగ్లో కూడా ఇష్టపడలేదు, మనం తీసుకెళ్ళి ఇది నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ పెడదామండి, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, కాకపోతే ఈ 4 గ్రామాలలో బాధపడతారు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, దే విల్ బీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే అక్కడికంటే మెయిన్లో పెట్టారు, గుంటూరు కృష్ణా కలిసిపోయే ప్లేస్లో పెట్టాడని చెప్పి మీకు అప్రిషియేషన్ వస్తుందండి అని నేను క్లియర్ చెప్పాను. లేదు వైజాగ్లోనే పెట్టాలి. ఇది సజ్జల గారితో 10 సార్లు చెప్పాను, 10 సార్లు చెప్పేవాడిని. ఇది అక్కడ నాగార్జున యూనివర్సిటీ పెడదామండి, అందరూ ఏ జిల్లా వాళ్ళు ప్రాబ్లం ఉండదు, గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావగారిని పెట్టాడు. ఇప్పుడు ఆ రోజే పెట్టుంటే పోయేది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావగారిని అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకొచ్చాడు. అదేమంటే పోర్ట్ ఉంది కదా అక్కడ అని అంటారు, అంతే కదా. మచిలీపట్నం తీసుకురావాలని పోర్ట్ అండి. కుమారుడు తిరుగుతున్నాడు అండి, అప్పుడు వైసీపీ నుంచి కూడా తిరుగుతున్నాడు కదా. అదేనండి. ఇప్పుడు లాస్ట్ టైము ఏం చేశారు మా కుమారుడి మీద, నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడు ఒకవేళ కూటమిలో చేరినా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఎలక్షన్ ముందుల మా కుమారుడి మీద రకరకాలుగా ప్రచారాలు మనుషుల్ని పెట్టి ప్రచారాలు చేశారు నాకు అపోజిషన్ వాళ్ళు. ఆ రోజు టీడీపీ అపోజిషన్. నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా బాబు గారు కూడా లెటర్ రాసిన, నా టైంలో ఏం జరిగినా చర్యలు తీసుకోండి, ఇప్పుడు ఏం జరిగినా కూడా చర్యలు తీసుకోమని చెప్పాను. అప్పుడు మేము ఏం చేయకపోయినా మా మీద ప్రచారం చేశారు, మా మీద ఏ ప్రచారం చేస్తున్నారో ఆ పనులు ఇప్పుడు చేస్తున్నారు. నేను పార్టీలో ఎలక్షన్ అయిన తర్వాత చేరాను, నాకేం రైట్ ఉంది అడిగేదానికి చెప్పండి. నెక్స్ట్ గురించి వాళ్ళు అవకాశం ఉంటే వాళ్ళు ఇస్తారు, నేను అడిగేదానికి అడిగే అర్హత లేదు నాకు. నేను పార్టీ ముందు ఎలక్షన్ ముందు అడిగి ఉంటే నేను అడగలుగుతాను. వాళ్ళు ఇతని వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే వాళ్ళే ఇస్తారు, తప్పితే నేనుగా అడగను.